హలో నమస్తే. అజిత్ దోవల్ కాంట్రవర్సీ ఏంటంటే జస్ట్ నవంబర్ 17వ తారీఖున అతను ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశాడు అని అతని వీడియోని తిప్పారనమాట. యాక్చువల్గా సోషల్ మీడియాలో తిరిగింది అజిత్ దోవల్కి సంబంధించి. ఈయన అజిత్ దోవల్ యాక్చువల్గా ఎవరైనా అజిత్ దోవల్ ఎవరంటే మీ అందరికి తెలుసు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి పనిచేసినటువంటి వ్యక్తి. గతంలో ఒక కీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అజిత్ దోవల్. ఓకే, అతను సడన్గా నిన్న ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. అతను ఏంది నిన్న కాంట్రవర్సీ అంటే ఇదే అతనికి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తిరిగింది. ఆ వీడియోలో అంటే ఏది తిరిగిన వీడియోలో, సోషల్ మీడియాలో తిప్పిన వీడియోలో ఏమని ఉందంటే, అతను నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే మోర్ హిందూస్ ఆర్ అట్రాక్టెడ్ టు ఐఎస్ఐఎస్ దాన్ ముస్లిమ్స్ అని అన్నట్టుగా ఆ వీడియో తిరిగింది. అంటే అర్థం ఏంటి, ఐఎస్ఐఎస్ఐలో జాయిన్ అవటానికి ముస్లిమ్స్ కంటే హిందువులు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు అన్నాడని అది సోషల్ మీడియాలో తిప్పారు దాన్ని. అది బాగా బ్యాక్ ఫైర్ అయింది. బ్యాక్ ఫైర్ అయ్యి హిందూ సంఘాలు వీళ్ళందరూ గొడవ చేశారు. గొడవ చేసి హిందూస్ ఎందుకు అట్రాక్ట్ అవుతారు, నువ్వు అట్లెందుకు అన్నావు అని చెప్పేసి బాగా విపరీతంగా తిప్పారు. అది ఒక న్యూస్ ఛానల్ ఉంది, న్యూస్ 18 ఏదో ఒక ఛానల్లో వాళ్ళు ఎక్కువగా దాన్ని ప్రచారం చేశారనమాట. సో తర్వాత తెలిసింది ఏంటంటే అది వాళ్ళు డీప్ ఫేక్ వీడియో చేశారని చెప్పి తర్వాత వాళ్ళు క్రాస్ చెక్ చేస్తే తెలిసింది. అతను యాక్చువల్గా అతను ఏమన్నాడంటే, ఐఎస్ఐఎస్ వాళ్ళు హిందువులను ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నారు ముస్లిమ్స్ కంటే అని అన్నాడు. హిందూస్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు అనలే. ఆ డిఫరెన్స్ చూసారా? అతను ఏమన్నాడు, ఇంకొకసారి చెప్తాను. అతను ఏమన్నాడు, ఎప్పుడు 2014లో, ఇప్పుడు కాదు 2014లో ఎక్కడో ఒక లెక్చర్ ఇస్తా, ఆస్ట్రేలియా ఇండియన్ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో 2014 అంటే ఇప్పుడు 2011 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో అతను ఒక లెక్చర్ ఇస్తూ అతను ఏమన్నాడంటే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐఎస్ వాళ్ళు ముస్లిమ్స్ కంటే ఎక్కువగా హిందువులనే ఇంటెలిజెన్స్గా రిక్రూట్ చేసుకుంటున్నారు అన్నాడు. మరి అది పాకిస్తాన్ హిందువులు అయి ఉండొచ్చు కదా, పాకిస్తాన్ హిందువులు అయి ఉండొచ్చు, సరే ఎక్కడైనా సరే వాళ్ళు హిందువులను ఎక్కువ రిక్రూట్ చేసుకున్నారు అన్నారు తప్ప దాన్ని వీళ్ళు డీప్ ఫేక్ వీడియో చేశారు. ఎలా వీడియో చేశారు, హిందువులు ముస్లిమ్స్ కంటే ఎక్కువగా ఐఎస్ఐఎస్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అన్నాడని చెప్పి తిప్పారనమాట. అది యాక్చువల్గా కాంట్రవర్సీ. కొన్ని ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆల్ట్ న్యూస్, ది క్వింట్, ది వీక్ ఇట్లాంటి కొన్ని సంస్థలు ఏం చేశారంటే వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది డీప్ ఫేక్ వీడియో అని చెప్పేసి తిప్పారు, దాన్ని చెప్పారు ఇది. ఓకే, సో దీని మీద ఎక్కువగా కాంట్రవర్సీ నడుస్తుంది. ఓకే, బట్ ఇతని మీద గతంలో కూడా కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. 2018లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్ రిమార్క్ ఒకటి వేశారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 అబరేషన్ చేసినప్పుడు సావరనిటీ కెనాట్ బి డైల్యూటెడ్ అండ్ ఇల్ డిఫైన్డ్ ఇట్లాంటి పదాలు వాడాడు అనమాట. సావరనిటీ కెనాట్ బి డిఫైన్డ్ అండ్ ఇల్ డిఫైన్డ్, డైల్యూటెడ్ అండ్ ఇల్ డిఫైన్డ్ అని పదాలు వాడాడు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పీడీపీని, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, ఇన్ఫ్లమేటరీ స్టేట్మెంట్లు చేశావు, ఆర్టికల్ 370 కోర్టులో ఛాలెంజ్ చేయబడింది అని వాళ్ళందరూ అప్పుడు గతంలో అతన్ని తిట్టారు. ఓకే, దానికి సంబంధించిన అజిత్ దోవల్కి సంబంధించి 2021లో కూడా ఒక కాంట్రవర్సీ చేశాడు అతను ఏం చేశాడు, 4th జనరేషన్ వార్ఫేర్ స్పీచ్ టు ఐపీఎస్ ఆఫీసర్స్ దాని గురించి మాట్లాడాడు. 4th జనరేషన్ వార్ఫేర్ వేర్ ఎనిమీస్ కుడ్ సబ్వర్ట్, సబర్న్, డివైడ్ అండ్ మ్యానిపులేట్ అనే పదం వాడాడు. అర్థమైందా? మనం 4th జనరేషన్లో మనం యుద్ధము ఎవరితో చేస్తున్నాము అంటే డివిజన్ తీసుకొచ్చేవాళ్ళు, మ్యానిపులేట్ చేసేవాళ్ళు, సబ్వర్ట్ చేసేవాళ్ళు, ఇట్లా ఎన్ని కొన్ని పదాలు వాడాడు అతను మాట్లాడేటప్పుడు. క్వింటెన్సీస్ ఆఫ్ డెమోక్రసీ డస్ నాట్ లై ఇన్ ది బ్యాలెట్ బాక్స్ బట్ ఇట్ లైస్ షేప్డ్ బై ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్స్ ఐడియాలజీస్ అనే పదం కూడా వాడాడు అతను. అది బాగా బ్యాక్లాష్ అయింది. సివిల్ సొసైటీ యాక్టివిస్టులు, మెగాసెస్ అవార్డు విన్నర్ అరుణ్ రాయ్ ఇట్లాంటి వాళ్ళు అతన్ని క్రిటిసైడ్ ఇట్ యాజ్ అథారిటేరియన్, అక్యూజింగ్ దోవల్ ఆఫ్ డిక్లేరింగ్ వార్ అండ్ డిజెంటర్స్ ఎరోడింగ్ డెమోక్రటిక్ నార్మ్స్.
అంటే అరుణ్ రాయ్ లాంటి వాళ్ళు అతన్ని క్రిటిసైజ్ చేశారు అప్పుడు ఆ టైంలో. మోరోవర్ అతని కుమారులు మీద కూడా కొద్దిగా 2019 ఆ టైంలో కొద్దిగా కాంట్రవర్సీ అజిత్ దోవల్కి సంబంధించి. అతను చిన్న కొడుకేమో అతను ఒక హెడ్జ్ ఫండ్ ఏదో రన్ చేస్తూ ఉంటాడట, కేమెన్ ఐలాండ్స్లో ఒక హెడ్జ్ ఫండ్ ఒకటి రన్ చేస్తాడట అజిత్ దోవల్కి చిన్న కొడుకు. అతని పేరు వివేక్ దోవల్. ఓకే, నోటోరిక్స్ ట్యాక్స్ హ్యావెన్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఎల్డర్ సన్ శౌర్య దోవల్స్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయి కొన్ని, వాటికి ఏదో కొన్ని సంస్థలకు లింక్ ఉంది అనేది అతని మీద వచ్చిన ఒక ఆరోపణలు. ఓకే, సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక ఫ్యామిలీకి వాటికి ఏదో లింక్ ఉంది అని చెప్పేసి ఏదో ఒక బ్యాక్లాష్ అయింది. సో ఇవన్నీ కూడా అతను కామెంట్ చేస్తూ వచ్చాడు అజిత్ దోవల్. గతంలో 2025 ఐఐటిలో చెన్నైలో స్పీచ్ ఇచ్చేటప్పుడు ఫిట్నెస్ కన్సర్న్స్కి సంబంధించి అక్కడ ఒక కాంట్రవర్సీ అయింది. అక్కడేమన్నాడు అంటే అతను ఇచ్చిన స్పీచ్ ఇట్స్ అ ర్యాంబ్లింగ్ అండ్ ఇన్కోన్హెరెంట్ ర్యాంబ్లింగ్ టాపిక్స్ లైక్ యుఎస్ ప్రెసిడెంట్ ఓకే ఏదేదో మాట్లాడట. ట్రంప్ గారిని ఏదో కామెంట్ చేశాడట. ట్రంప్ కాదు, మోడీ గారినే ఆయన సైలెంట్గా ఉంటారు ఏదన్నా వచ్చినప్పుడు అని ఏదో అన్నట్టు. సో ఇవన్నీ కూడా అతని మీద కాంట్రవర్సీ అయినాయి. ఇంకొకసారి ఏంటంటే అతను వాకౌట్ చేశాడు. సంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ నుంచి అతను వాకౌట్ చేశాడు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఒక మ్యాప్ ఇస్తే ఆ మ్యాప్ ఫిక్చేసెస్ మ్యాప్ మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటివి చైనాలో ఉన్నట్టు, ఇటు పక్క ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కొన్ని పాకిస్తాన్లో ఉన్నట్టు అట్లా ఫిక్చేసెస్ మ్యాప్ ఇచ్చారని చెప్పి అతను వాకౌట్ చేశాడు. అఫ్కోర్స్ దట్ ఈస్ గుడ్ డెసిషన్ హీ హెస్ డన్ దట్ టైం. 2024లో ఒక ఎలిగేషన్ వచ్చింది, unsubstantiated US claims linking Doval to a foiled plot against Sikh activist Gurpatwant Singh Pannam as anti-national అని ఆయన ఏదో అన్నట్టుగా ఇక్కడ ఏదో రాశాడు, నాకేం అదగల. గురుపత్వంత్ సింగ్ని దోవల్ ఏదో అన్నాడని ఒక ఎలిగేషన్ చేసినట్టు ఒక ఆరోపణ వచ్చిందనమాట. సో ఇది అజిత్ దోవల్ గతంలో కూడా చాలా కాంట్రవర్షియల్ ఎదుర్కొన్నాడు. సరే, ఇప్పుడు ఈ వీడియోలో నేను మాట్లాడేది ఏంటంటే అతనికి ఒక డీప్ ఫేక్ వీడియో ఒకటి తయారు చేసి ఐఎస్ఐఎస్కి సంబంధించి ముస్లిమ్స్ కంటే హిందువులు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారని అన్నట్టుగా తిప్పారు. అది యాక్చువల్గా అది పొరపాటు, అతను ఆ మాట అనలేదు. అతను అన్నది ఏంటంటే ఐఎస్ఐఎస్ వాళ్ళు 2014 ఇప్పుడు కాదు 2014లో ఒక లెక్చర్ ఇస్తూ ఐఎస్ఐఎస్ వాళ్ళు హిందువుల్ని ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారు ముస్లిమ్స్ కంటే అన్నాడు. మేబీ ఇట్ క్యాన్ బి పాకిస్తానీ హిందూస్. ఓకే, అక్కడ ఎందుకంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్నట్టు కొంతమందిని రిక్రూట్ చేసుకుంటే మరి అది ఉద్దేశం అయి ఉండొచ్చు అది. ఓకే, సరే, దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఇది, అది జస్ట్ మీకు చూపిస్తున్నంతే. థ్యాంక్ యూ, నమస్కారం.